ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ హెచ్ఎండిఏ నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుందా? 7 గంటల పాటు విచారించిన దానకిషోర్ నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు? దానకిషోర్ ఏం చెప్పుంటారు? A2గా ఉన్న అరవింద్ కుమార్ అప్రూవర్గా మారనున్నారా? అనుకున్న దానికంటే ఎక్కువగానే నిధులు దారి మళ్ళాయా? కేటీఆర్కు ఉచ్చు బిగుస్తున్నట్టేనా? ఈ కార్ రేసు కేసు ఇంతగా రచ్చ కావడానికి కారణమేంటి? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుడు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ను 7 గంటల పాటు ఏసీబీ ప్రశ్నించి స్టేట్మెంట్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ ఈ కేసులో మరింత జోరుగా విచారణ మొదలుపెట్టనుంది. మరోవైపు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏసీబీ సేకరించిన సమాచారాన్ని హైకోర్టుకు సమర్పించనుంది. మరోవైపు త్వరలో కేటీఆర్ అరవింద్ కుమార్లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే ఇద్దరిని ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ఆయన నుంచి తీసుకున్న డాక్యుమెంట్లను వాళ్ల ముందు ఉంచే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే దానకిషోర్ తెలంగాణ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ నుంచి డబ్బు బదిలీ అయినట్లు ప్రభుత్వానికి వివరించారు. ఫార్ములా రేస్ పూర్వాపరాలు, అనుమతి లేకుండా హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేటీఆర్తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను, అప్పటి చీఫ్ ఇంజనీర్ను బాధ్యులుగా పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసింగ్కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల, అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఏసీబీ దూకుడు పెంచుతోంది. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కేసులో అప్రూవర్గా మారేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ మేరకు అధికారిక వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా చూడాలంటూ ఆయన ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. తనకు కావలసిన వారి ద్వారా ఆయన ప్రభుత్వంలోని పెద్దలతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో అరవింద్ కుమార్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. కేబినెట్ అనుమతి లేకున్నా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిధులను బదిలీ చేశారనే అరవింద్ కుమార్పై ప్రధాన ఆరోపణలున్నాయి. పైగా విదేశీ కంపెనీలకు నిధులను బదిలీ చేయాలంటే రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. డబ్బును విదేశీ మారక ద్రవ్యంలో చెల్లింపులు చేసేటప్పుడు ఆర్బీఐ అనుమతి కూడా అవసరం. అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి హోదాలో అరవింద్ కుమార్ తొలుత నిధులను బదిలీ చేసి ఆ తర్వాత ఒప్పందాలు చేసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో ఏసీబీ తొలుత అరవింద్ కుమార్ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పాత్రపై బలమైన ఆధారాలను సేకరించిన ఏసీబీ ఇప్పటికే ముఖ్యమంత్రికి సైతం ఓ నివేదికను అందజేసింది. ఈ క్రమంలో అరవింద్ కుమార్ అప్పటి మంత్రి కేటీఆర్ చెబితేనే తాను 55 కోట్లను బదిలీ చేశా అని వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా A2గా ఉన్న అరవింద్ అరెస్టు కూడా తప్పదని చెబుతున్నారు న్యాయ నిపుణులు. దీంతో ఏసీబీ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అరవింద్ కుమార్ తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది కాంగ్రెస్ పెద్దలను కలిసి తనను కాపాడాలని అభ్యర్థించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అప్రూవర్గా మారడం ఒక్కటే మార్గంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా, హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన అరవింద్ కుమార్ అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల వ్యవహారంలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్పై కాంగ్రెస్ హైకమాండ్ అండదండలుంటాయా, ఉండవా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఆనాడు రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి పూట బెడ్రూమ్లో ఉండగా అరెస్ట్ చేసి పోలీసులు ఎలా తీసుకువెళ్లారో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అదే తరహాలో కేటీఆర్ను కూడా అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు కేటీఆర్ కంటే ముందే అరవింద్ కుమార్ను విచారించి ఆయన ఇచ్చే వాంగ్మూలం మేరకు కేటీఆర్కు నోటీసులు జారీ చేసే దిశలో ఏసీబీ వేగంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ కేటీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తాను అరెస్టుకు కూడా సిద్ధమని ఈ కేసు నమోదు చేసిన సమయంలోనే కేటీఆర్ చెప్పడం కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. గత ఏడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలినాళ్లలోనే ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. దాంతో ఫార్ములా ఈ రేసింగ్కు సంబంధించి విదేశీ కంపెనీలతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో మున్సిపల్ శాఖ ఈ వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో దీనిపై ఏం జరుగుతుందో.